కల్కి సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా, దిశా పటాని మరొక కీ రోల్లో ప్లే చేస్తోంది. ట్రైలర్లో దీపిక గర్భవతిగా చూపించాడు నాగశ్విన్. ఆమెనే కల్కికి జన్మనిస్తుందని, కల్కి బాధ్యతలను అశ్వత్థామ తీసుకుంటాడని ట్రైలర్లో చూపించారు. అయితే దిశా పటానీని మాత్రం భైరవ గర్ల్ ఫ్రెండ్ గా చూపించారు. లేటెస్ట్ గా ఆమె క్యారెక్టర్ పేరు రాక్సీ అంటూ అదిరిపోయే పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక సినిమాలో ఆమె రోక్సీ అనే పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలిపారు. ఆమె పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో దిశ కిరాక్ లుక్ లో కనిపిస్తోంది. నడుము అందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అన్నట్టుగా ఉంది. మామూలుగానే దిశ పటాని సోషల్ మీడియాను హాట్ ఫొటోస్ తో షూటింగ్లలో హీటెక్కిస్తూ ఉంటుంది. ఇక అలాంటి బ్యూటీని కల్కిలో వాడుకోవాలే కానీ ఆ హాట్నెస్ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ దిశ పటానీలపై అదిరిపోయే మాస్ సాంగ్ డిజైన్ చేశారు. ఈ పాటను ఇటలీలో షూటింగ్ చేశారు. ఈ సాంగ్ లో భైరవ రోక్సీ చిందేశారని చిత్ర యూనిట్ వర్గాలు సమాచారం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషనల్స్ కోసం కొత్త ప్రయోగాన్ని స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది మేకర్స్. కల్కి మూవీ రిలీజ్ కి ఇంకా 2 వారాలు టైం ఉంది. అయితే భారీ బడ్జెట్ మూవీ కావడంతో ముందుగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఒక్కో ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై ఒక్కొక్క లెవెల్లో అంచనాలు పెంచే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు ఈవెంట్స్ ద్వారా అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు కల్కి మేకర్స్. తాజాగా స్ప్రెడ్ ది లైట్ అక్రాస్ ది నేషనల్ అంటూ మరొక కొత్త స్ట్రాటజీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అందులో భాగంగా కొన్ని వాహనాలకు స్క్రీన్స్ ను యాడ్ చేసి అందులో కల్కి మూవీ ట్రైలర్ ప్రసారం అయ్యేలా ప్లాన్ చేశారు. ఇక నుంచి ఈ వాహనాలు రాత్రిపూట దేశమంతటా తిరగబోతున్నాయి. అంటే ఎక్కడ చూసినా ఈ వాహనాలు కనిపించి కల్కి మూవీ వైపే ప్రేక్షకుల దృష్టిని మార్చబోతున్నాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ నోట కల్కి మూవీ మాట అన్నమాట. ఇది చూసి అదిరిపోయే ప్లాన్ చేశారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.